ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతానండి. కీర్తనలు 63వ అధ్యాయము మొదటి వచనం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయము నేను ఎంతో ఆశతో కనిపెట్టుకుని ఉన్నాను. కాబట్టి ఇక్కడ కీర్తనకర్త చెప్పే కార్యం ఏంటంటే, మరి దావీదు యొక్క కీర్తనను యూదా అరణ్యములో ఉండేటప్పుడు రాశాడంట. ఆయన యొక్క అనుభవాల గురించి ఏం చెప్తున్నాడు? దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. అతి వేకువజామునే దేవుని వెదకుట. కాబట్టి క్రైస్తవులుగా లేక యేసు ప్రభుని ఎరిగిన వారముగా, క్రీస్తుని కలిగి ఉన్న వారముగా మన యొక్క మరి అనుదిన మరి విధానం ఎట్లా ఉండాలంటే, ఉదయకాలమునే మరి ఆయనను వెదకుట. ఆయనను వెదకుట అంటే ఆయన వాక్యమును వెదకుట, ఆయన యొక్క ముఖమును వెదకుట అంటే ఆయన వాక్యాన్ని ధ్యానించుకునుట. కాబట్టి దావీదు ఈ విషయంలో ఖచ్చితంగా ఉంటున్నాడు. ఒక వేరేది నేను ఏది వెతకను. ఉదయకాలం లేస్తానే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఆయన యొక్క ముఖమును వెతుకుట, అంటే ఆయన వాక్యమును చదువుకొనుట, ధ్యానించుకొనుట, దాని గురించి ప్రార్థించడం. ఇది ప్రియమైన వాళ్ళారా మన యొక్క అభ్యాసము, అలవాటు, మన యొక్క కార్యక్రమం ఉండాలి. అట్లాగే మనం చూసినట్లయితే వాక్యము చదువుట మాత్రమే కాకుండా, రెండవదిగా మన అనుదిన యొక్క మరి చూసినట్లయితే అక్కడ ఉండవలసిన కార్యం ఏంటంటే, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చెబుతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తుంటాం. ఎఫెసీయులకు 5:1. కావున మీరు ప్రేమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. రెండవదిగా ఆయన ముఖమును వెదుకుట. రెండవది మరి దిన ప్రారంభం నుంచి ఆయను పోలి నడుచుకునే వాళ్ళు, ఆయన ప్రేమైన పిల్లల వలె నడుచుకున్నారట. ఆయన పిల్లలు, దేవుని పిల్లలు, మరి దేవుని కార్యాలు లేక దేవుడు మనం పరమ తండ్రి అయితే, మనం ఆయన పిల్లలమైతే మన తండ్రి యొక్క మార్గాల్లో నడవాలి, మన తండ్రి యొక్క చిత్తములో నడవాలి, మన తండ్రి యొక్క ఆలోచనలో నడవాలి, మన తండ్రి యొక్క ఉద్దేశాల్లో మనం నడవాలి. అది అటువంటి యొక్క మరి నడకను మనం కలిగిన వారముగా దినదినము ఉండాలంట. ఇంకా ఎట్లా నడవాలంటున్నాడంటే, మరి ప్రేమ కలిగి నడుచుకునేటాడు. కాబట్టి ప్రేమ కలిగి నడుచుకునుట అనేటువంటిది. కాబట్టి రెండవదిగా నడుచుకునుట. ఎందుకు ఆ విధంగా ప్రేమ కలిగి నడుచుకోవాలంటే, చూడండి, అదే 2వ అధ్యాయంలో 10వ వచనంలో మాట చెప్తున్నాడు. మరియు వాటి యందు మనం నడుచుకునే వాళ్ళని దేవుడు మనం ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై కదా. మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని ఏంటున్నాం. కాబట్టి ఆయన మనల్ని సృష్టించిన విధమే అందుకొరకు, సృష్టించిన ఉద్దేశమే అందుకొరకు. ఇది మనకు ఏదైతే ముందుగా ఉంచుంటున్నాడో ఆ క్రియలను మనం ఎరిగిన వారమై వాటి యందు నడుచుకునవలను. కాబట్టి మరి ఇక్కడ చూసినట్లయితే విశ్వాసము ద్వారా మరి కృపచేత రక్షించబడి ఉంటున్నారంటున్నాడు. అటువంటి మనము ఆయన కార్యములో నడుచుకునట అనేటువంటి రెండవది. మూడవది మనం చూస్తున్నాం ఇక్కడ రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనములో ఏమంటాడు ఇక్కడ, మరి కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించినట్లా మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని ఎడల ఆయన వాడు కాడు. కాబట్టి మూడవదిగా ఇక్కడ చెప్పేదంటే ఆత్మ ద్వారా నడిపించబడుట అనేటువంటిది, శరీరం ద్వారా నడిపించబడుట అనేటువంటిది కాదు. అంటే అర్థం ఏంటి? శరీరం ద్వారా నడిపించబడుట అంటే శరీరాశలు, నేత్రాశ, జీవపుండము అనేటువంటి కార్యాల్లో మనము ఈడుబడి ఉండకుండా దినమంతా ఎట్లా ఉండాలంట? మనం ఆత్మచేత, ఆత్మ బోధించు వాక్యములనే, పరిశుద్ధాత్మ మనకు బోధించే వాక్యము, నీతి వాక్యము, ప్రేమ వాక్యము, అది నిత్యమైన వాక్యము, అది మనం ఆదరించే వాక్యము, ఇతరులను బలపరిచే వాక్యము, ఇతరులను మరి సంతోషము కొరకే మరి మనం హెచ్చరించే వాక్యం. కాబట్టి అటువంటి వాక్యం ద్వారా, అటువంటి ఆత్మతో మనం కాబట్టి మనకు పరిశుద్ధాత్మను ఆయన ఇచ్చాడు. కాబట్టి ఆత్మ ద్వారా మనం నడుచుకుంటే ఏంటి అనేటువంటిది ఆయన మనకు అనుచరం బయలుపరిచేవాడు ఉంటాడు. కాబట్టి ఆత్మచేత నడిపించబడుట అనేటువంటిది మూడవదిగా మనం చూస్తుంటాం. నాలుగవదిగా మనం గమనించినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక
మరి 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఏమంటాడు? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుతాను. 22వ వచనం. రైట్. దాసులారా, మనుషులను సంతోషపెట్టినట్టు వారు అయినట్టు కంటికి కనబడవలని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధా శుద్ధాంకరణ గలవారై. ఆ, అంతఃకరణం అంతఃకరణం అంటే మనకు ఇన్సైడ్ ప్యూరిటీ, శుద్ధాంతఃకరణం కలిగిన వారై మనము ఎట్లా నడవాలంట? మరి చూసినట్లయితే శరీరం బట్టి మీ యజమానుల అన్నిటి విషయంలో విధేయులైనడి, ప్రభు వలన స్వాస్థ్యము ప్రతిఫలము మీకు పొందుదరని ఎరిగి మీరేమి చేసినను మరి మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము చేయుడి. కాబట్టి మన మోటివ్, మన యొక్క ధ్యేయము, మన యొక్క గురి ఏమై ఉండాలా? ఏదో మనం లాభం సంపాదిస్తాం, ఏదో లాభం పొందుతాము ఇతరులకు చేస్తే అనేటువంటి విధంగా కాకుండా మనము ఏదైతే దేవుడు చేయమని చెప్పినాడో ఆ కార్యములు చేస్తూ మన యొక్క ప్రతిఫలం దేవుడు ఇచ్చేవాడు ఉంటున్నాడు. అడగవలసిన అవసరం లేదు. కాబట్టి పరలోకముందు మన యొక్క బహుమానము గొప్పగా ఉంటుందని చెప్పాడు. కాబట్టి అటువంటి విధంగా మరి డెడికేటెడ్ వర్క్ అనేటువంటి కార్యాన్ని మనం అనుదిన జీవితంలో మనకి ఏమంటే ఉద్యోగంలో అయితేనే, పనులు అయితేనే మనం ఎట్లా కూడా నమ్మకంగా దేవుడు నన్ను చూస్తుంటున్నాడు కాబట్టి నేను నమ్మకస్తునిగా ఉండాలనేటువంటి కార్యం. అట్లాగే మన అనుదిన జీవితంలో మరి 5వదిగా మనం గమనించినట్లయితే మరి యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూస్తుంటాము 2వ అధ్యాయం 1వ వచనంలో, నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండానట్లు ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనాను పాపం చేసినడలా నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యుద్ధం అనుకున్నాడు. మరి ఇక్కడ పాపము చేయకుండానట్లు అనేటువంటిది. కాబట్టి పాపము చేయకుండా జాగ్రత్త పడుట అనేటువంటిది మరి దినదినం మనం పరీక్షించుకొని కాపాడుకొని నడుచుకునవలసి అనుకుంటున్నాం. ఒకవేళ అట్లాగే ఏదైనా కూడా పొరపాటు జరిగితే మన పక్షంగా ఉంటున్నారు మరి ఉత్తరవాది. నీతి యొక్క ఉత్తరవాది అంటే చెప్పాలంటే కింద ఏం చెప్పారంటే ఆయన మన కొరకంటే లాయర్ కదా. ఆయన మన యొక్క పాపను మరి పశ్చాత్తాపం చేసిన కొరకై ఆయన మన కొరకు ఏముంటున్నాడు? మరి ఉత్తరవాది లేక ఆదరణకర్త అనేటువంటి ప్రాయశ్చిత్తం చేసేవాడు అట్లాగే. కాబట్టి మరి పాపం చేయకుండా కొరకై అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అదే 5వ అధ్యాయం 13వ వచనంలో కూడా, దేవుని కుమారనామందు విశ్వసించు మీరు నిత్య జీవగల వారిని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిస్తున్నాను. ఏంటి? ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. కాబట్టి ప్రేమను వారులారా, అడుగుడి మీకు ఇవ్వను, తట్టుడి తెరవబడును, వెదకుడి దొరుకును అటువంటి విధంగా చెప్పినటువంటి కార్యం ఉంటున్నది. అయితే ఎట్లా అడగాల? ఆయన చిత్తానుసారముగా. మరి ఆయనకి ఇష్టమైనది ఏదో, ప్రభువా నీ చిత్తానుసారంగా నా జీవితంలో ఉద్దేశించిన వాటిని నెరవేర్చుమని. అందుకొరకే మనకు ఒక ధైర్యం ఏంటంటే అనుసారంగా అడిగినప్పుడు తప్పకుండా మనకి ఇస్తాడు ఆయన. ఎందుకు ఇవ్వకుండా పోతాడు? కాబట్టి ఆయన చిత్తమే కదా అనేటువంటి అటువంటి ధైర్యం మనకు మరి ఎట్లా వచ్చింది? పరిశుద్ధాత్మ యొక్క మరి సన్నిధి ద్వారా మనకు వచ్చింది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనకి జీవితాల్లో అనుదినము మనము పాటించవలసిన కార్యాలు మనం చూస్తున్నాం. ఆయన సన్నిధి వెతకాల, ఆయన కార్యములు నడవాల, ఆయన యొక్క మరి మార్గం నడిచేటప్పుడు మన ఆత్మ సన్నిధితో ఆత్మ మరి సన్నిధి కలిగిన వారమే నడవలసి అనుకుంటున్నాం. అట్లాగే మనం ఇంకేం చూస్తుంటున్నామంటే మరి మన నడక ఇతరులకు మరి చూసినట్లు కాకుండా దేవుడు చూసినట్లు అనేటువంటి కార్యంలో మనం ఉండాలి. ఎప్పుడే కానీ దేవుడు చూసేటప్పుడు మన పని అంతట్లో కూడా ఆయన మనకు ఈజ్ అవర్ రివార్డ్ గివర్. అట్లాగే మన ప్రార్థనలో మరి చూసినట్లయితే ఏదైతే మరి ఆయన నామములో అడుగుతామో అది మనకు దొరుకును అనేటువంటి ధైర్యం మనకు కలిగింది. కాబట్టి లోకంలో మరి యేసు ప్రభువు నమ్మిన వారు ధైర్యంగా ఉంటారు. కారణం ఏంటంటే దేవుడు నా పశ్చిమగా ఉండగా మనకు విరోధి ఎవడంటున్నాడు? అపోస్తలుడైన పౌలు చూసినట్టయితే రోమీయులకు 8:31 ప్రకారం. కాబట్టి ఎవరు కూడా విరోధిగా లేరు. మన పక్షమైన దేవుడు ఉండగా బలమైన దేవుడు, నిత్యమైన దేవుడు మరి చూసినట్లయితే అటువంటి దేవుని యొక్క సన్నిధానములో మనము ధైర్యం కలిగిన వారు అనుదిన జీవితంలో మన క్రైస్తవ జీవితాన్ని నడిపించుకుంటూ పోవలసిన వారంగా ఉంటున్నాము అనేటువంటిది